మళ్ళీ నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి మళ్ళీ. నేనున్నాను. ఈ డైలాగ్ చూడండి డైరెక్టర్ గారు, ఏసీ టాయిలెట్ ఉందని అస్తమానం వెళ్ళాం కదా. సూపర్ భయ్య, డైలాగ్ అదిరిపోయింది. కొబ్బరి నీళ్ళు తీసుకురా, చేయి కడుక్కోవాలి. కెమెరా డైరెక్టర్ గారు, నేను బాగా యాక్ట్ చేశానా? ఈ యాడ్ తోటి జనం నన్ను పిచ్చి పిచ్చిగా నమ్మేయాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. మనం షార్ట్ పెట్టామంటే మొత్తం ఫ్లాటే. అబ్బో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. హీరోయిన్ లియాన్ ఎక్కడ? ₹1 కోటి అడిగింది. నా పేరు చెప్పలేకపోయావా? అసలు చేయనంది. మరి ఇంతకీ హీరోయిన్ ఎవరయ్యా? ఇలియానా డూప్ సార్. రెడీ కెమెరా. ఎవడయ్యా షార్ట్ పిచ్చి అడ్డు వచ్చాడు? ఎవడు రాయుడు? పిచ్చికాకి అని పెద్ద డైరెక్టర్ మళ్ళీ. మన రింగ్ రాజా రింగుల యాడ్ కోసం మన టాలెంట్ ను ఉపయోగించుకుంటున్నాడు మళ్ళీ. అయితే నీ టాలెంట్ నేను చూడాల్సిందే. నమస్కారం. అప్పట్లో నా జీవితం చాలా దిగులుగా దరిద్రంగా ఉండేది. దరిద్రానికే అసహ్యం వేసేటట్టు ఉండేది. ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నువ్వు దిగులుగా ఉండొద్దు, గోకే రింగరాజా వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే రింగు ధరించు, నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ సమసిపోతాయన్నాడు. అంతే, ఆయన నాకు ఈ రింగ్ ఇచ్చారు. నా జీవితం మారిపోయింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మన్మధుడు, మాస్, ఠాగూర్, షోలే, టైటానిక్ ఇలాంటి మంచి మంచి సినిమాలకు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగులు రాసే అవకాశం వచ్చింది. జై రింగు రాజా రత్నాలయం. బాగా చెప్పానా? ఆ సినిమాలకు నువ్వు ఏం చేసావురా? ఆ స్క్రిప్ట్లు కాపీ చేసేది నేనే మళ్ళీ. ఈరోజు మీ అందరి దృష్టిలో నేను షారుఖ్ ఖాన్ లా అందగాన్ని, కానీ 3 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండేవాడినో తెలుసా? వీడు నేనే. అవును. మీరు నమ్మలేకపోతున్నారు కదూ, అది నిజం. అందరూ నన్ను పొట్టడా అని అసహించుకునేవారు. చిన్నపిల్లలు నన్ను రాళ్లతో కొట్టేవారు. అప్పుడే నేను శ్రీ 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 గోకే రింగిరాజా వారి రత్నాలయాన్ని సందర్శించాను. ఈ రాయి కొన్నాను, పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్నాక నా హైట్ ఇంత పెరిగింది. ఒరే షారుఖ్ ఖాన్, ఇట్రారా. నువ్వు కూడా రారా. ఈడు నువ్వైతే మరి ఆడేవడరా? ఆడికి ఆడియన్స్ అంతా లాజిక్ పట్టించుకోరు మళ్ళీ. ఆ ఆడియన్స్ నీకంత ఎర్రోళ్ళ కనపడుతున్నారా? పప్పులో రాయే, చెప్పులో రాయే, గ్రైండర్లో రాయే, కిడ్నీలో రాయే, గుళ్ళో రాయే, గుట్లో గుండ్రాయే. సో జీవితం లింకప్ విత్ రాయే. అందుకే నేనంటాను, యథారాయే తథారాయే, రాయే రాయే రింగురాయే. ఈ మహిమగల రాళ్ళు నేను హిమాలయాల్లో ఉండిపోవడం వల్ల డిస్ట్రిబ్యూట్ చేయడం వీలు పడక నా శిష్యుడు రింగురాజాకు అప్పగించాను. నాయనా రింగు స్వామి, నువ్వు కొంచెం వంగు. ఇంతకీ ఈడేడురా? ఆడ అదృష్టవంతుడు, ఇక్కడ లేడు. ఇక్కడే ఉన్నాడు మళ్ళీ. ఈడంత మరి ఈ ఆశ వేయడానికి నీకు ఎంత ఇచ్చారా? ఫుల్ ఇచ్చారు. ఆఫీస్ తే కుదరదన్నాడు మళ్ళీ. మీ మోసాలు కాలనీ వరకే అనుకున్నాను. టీవీలో పబ్లిసిటీ చేసి స్టేట్ మొత్తాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నారా? రింగ్ ఉన్నా మళ్ళీ. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మళ్ళీ. మీతో విషయం మాట్లాడదామని వచ్చా. చెప్పు. మహేశ్వరి నేను 1 minute. హలో. ఎస్ ఐల్ కాల్ యూ లేటర్. ఓకే, సారీ మళ్ళీ చెప్పు. నేను మహేశ్వరి ఎలా జరిగిందో తెలియడం లేదన్నయ్య. ఆ రోజేమో అఘోరాలు మన అమ్మాయిని చంపడానికి చూశారు. ఈ రోజేమో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలు చనిపోయాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఈ ఇంటికి ఏదో అరిష్టం జరగబోయేటట్టుందండి. ఏదో దుష్ట శక్తి ప్రభావం స్పష్టంగా గోచరిస్తోంది. ఏది వరుడి జాతకం?
ఏమిటిది? మరణించిన వాడి జాతకం తెచ్చి నాకు చూపిస్తావా? మరణించిన వాడి జాతకమా? అతనిప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు స్వామి. అసంభవం! అతడు మరణించి 2 రోజులైంది. ఈ జాతకమే నిజమైతే అతడు బతికుండడం అబద్ధం. అతడు బతికుండడమే నిజం అయితే ఈ జాతకం అతడిది కాదు. మావయ్య ఏంటి ఈ టైంలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు? పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని నీ జాతకం స్వామీజీకి చూపించాను. అది చూసి నువ్వు చనిపోయి 2 రోజులయ్యిందని చెప్పాను. నన్ను కళ్ళ ముందు ఉంచుకొని నేను చనిపోయానంటే మీరెలా నమ్మారు మావయ్య? నేను విన్న ఆ సత్యాన్ని నమ్మాలో, కళ్ళారా చూస్తున్న ఈ నిజాన్ని నమ్మాలో నాకు అర్థం కావట్లేదు రాహుల్. స్వామీజీ మాటల్లో అసత్యం ఉండదు. ఆయనెప్పుడూ మా క్షేమాన్ని కోరుకునే వ్యక్తి. ఆయన మాట కాదని మహీతో నీ పెళ్లి జరిపించలేను. నువ్వు అమెరికా వెళ్ళిపో రాహుల్. సారీ. విశ్వనాథం! నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఆ ముసలోడు నీకు చచ్చిన వీడి గురించి చెప్పాడు గాని వీడిలో ఉన్న నా గురించి చెప్పలేదా? పెళ్లి ముహూర్తం పెట్టించుకురా మావా అంటే నీ చావు ముహూర్తం పెట్టించుకుని వచ్చావు. ఉంచను. నా కట్టుపడే వాళ్ళెవ్వరిని ఉంచను. ఎవరు చూస్తావా? అసురా! అంధకాసురా! రాజేశ్వరి! 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 ఏయ్! నువ్వు అరిచే అరుపు గాని కేక గాని ఎవ్వరికీ వినపడదు. Majare mama, majare. అన్నయ్య, నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు. అలాగే నిన్ను చూసుకోవడానికి కూడా ఎవరైనా ఒకరుంటే బాగుంటుంది కదా అన్నయ్య. ఎవరొస్తారమ్మా? అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకుంటే వదినొస్తుందిగా. పెళ్ళా? అవును, డాక్టర్ మహేశ్వరి లాంటి వదిన నాకు కావాలన్నయ్య.
మనం అనుకుంటే సరిపోతుందా? అవతల వాళ్ళు ఇష్టపడాలిగా. స్వామి, సిన్స్ 15 years నీ పూజ చేస్తూనే ఉన్నాను. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పట్టించుకోలేదు. నా గురించి నువ్వు అసలు ఆలోచించనే లేదు. అయినా నేను మాత్రం పార్టీ మారలేదు స్వామి. తాను దూర కంతలైనప్పుడు మెళ్ళో ఒక డోల్ అన్నట్టు ఈ మల్లిగాడితోనే పడలేకపోతుంటే మధ్యలో ఇంకొకరిని తీసుకొచ్చాడు స్వామి. ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు? రుద్రాక్ష, ఏమిటయ్యా సాక్షాత్తు గర్భగుడిలోకి వచ్చావేమిటి? నువ్వేదో బాధపడుతుంటే నేనేదో బాధపడుతుంటే నువ్వేమన్నా నన్ను ఆర్చేవాడివా తీర్చేవాడివా? నా చెవుడితో నేను లక్షతమై మాట్లాడుకుంటాను. మధ్యలో నీకెందుకు? నువ్వు బయటికి నడు. నడు, వెళ్ళు వెళ్ళు, బయటికి నడు. అమ్మా ఇవ్వను, నేను నీకు తీర్థం ఇవ్వను. సాక్షాత్తు ఆ శివుడే వచ్చి ఆజ్ఞాపించినా నేను నీకు తీర్థం ఇవ్వను. కారణం ఏమిటి రుద్రాక్ష? కారణం అంటే ఏం చెప్పమంటావు? శివాలయానికి వచ్చిన వాడు కనీసం దేవుడికి దండమైనా పెట్టుకున్నావా? నీకు నువ్వు ఎప్పుడైనా దండం పెట్టుకున్నావా? పోనీ 10 రూపాయలు దక్షిణైనా వేసావా? ఈ జేబులో ఉన్న డబ్బు ఆ జేబులో ఎందుకు పెట్టుకోవడం? ఈ జేబులో ఉన్న డబ్బు డబ్బే కదా. రేలారా, వాడేమిట్రా మాట్లాడుతున్నాడు? గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటున్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడలేదు కదా? తెలుగులో చెప్తే మీకు అర్థం లేదు కదా, అందుకే ఇంగ్లీష్ లో చెప్పా. పట్టుకోరా. ఏమయ్యా, ఏమనుకుంటున్నావు? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకేం తెలుస్తుంది? అనుభవించేవాడికి తెలుస్తుందయ్యా. పొద్దున్న లేస్తేవాడు నన్ను తరడం, దాన్ని నేను భరించడం, వీడు నాకు ఉపదేశాలు చెప్పడం, దీన్ని భరించాలి. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఇల్లు ఖాళీ చేస్తే సరే ఉంది. లేకపోతే నా థర్డ్ ఐ మూడో కన్ను తెలుస్తుంది. రామయ్య గారు ఆయన అనుకున్నంత పని చేస్తాడు. మీరు వెళ్ళండి. వెళ్ళమని చెప్పు. శాస్త్రి గారు, మీ కళ్ళల్లో ఇంత ఎరుపు ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడేం చూసావు? రేపు చూస్తావు నా విశ్వరూపం. రేపు కాలనీలో గుమ్మాల ముందు ఎవరు కళ్ళాపి చల్లదు, నేను చల్లుతా కళ్ళాపి. మల్లిగాడి రక్తం. అరే మల్లిగా రారా, బయటికి రా. ఇవాళ తాడో పేడో తేలిపోవాలా? శివ శివ, ఏమిటండి రౌడీసు గుండాసు? మన ప్రొఫెషన్ ఏమిటి? మీరు చేస్తుంది ఏమిటి? నోరు మోయ్, చెప్పు తీసు కొడతారు. ఇంట్లో నీకులాగా బయటికి రారా. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఏంట్రా పొద్దున్నే కామెడీ గ్యాంగ్ వేసుకొచ్చావు? వీళ్ళు కమెడియన్సా? ప్రొఫెషనల్ కిల్లర్స్ రా. వీళ్ళని వదిలేస్తే గంట 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 నీ రక్తాన్ని తాగేస్తారు. ఏ టీ కాఫీ అలవాట్లేదా? వీటితో డిస్కషన్ అనవసరం, ఇంకా బాల్ ఆడుకోండిరా. ఆడుకోటాక అందరి చేతిలో బ్యాట్లు ఉన్నాయి, మరి బాల్ ఎదురా? నీ తలకాయ బాల్ రా. రా. అలా ఫిక్స్ అయ్యారా? ఓకే, తవ్వుకున్నాడు గొయ్యి. ఆట మొదలెడదాం. అయ్యో, ఏమండి? శివయ్య, నన్ను కాపాడు. పాహిమాం పాహిమాం శివయ్య. ఆ రోజు మార్కండేయుడిని ఎమిడి బారి నుంచి కాపాడావు, ఇప్పుడు ఈ మల్లి బారి నుంచి నన్ను కాపాడు శివయ్య. నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు. ఓం నమః శివాయ. రుద్రాక్ష, ఒక్కసారి దర్శనమిస్తే చాలు స్వామి అని కోరుకున్నాం. కళ్ళెదుట కనిపిస్తుంటే కంగారు పడతావేమో. స్వామి, స్వామి, నాకు దర్శనమిచ్చావా తండ్రి? నన్ను అనుగ్రహించవా స్వామి? నీ కోరిక తీరిందా రుద్రాక్ష? జీవితాంతం తపస్సు చేసుకునే వారికే కలిగిన అదృష్టాన్ని నాకు కలుగు చేశావా స్వామి? నా జన్మ చరితార్థమైంది తండ్రి, నా జన్మ చరితార్థమైంది. స్వామి, నేను నీ పూజారిని, నాకు దర్శనమిచ్చావు. కానీ ఆ మల్లిగాడు పొగరబోతు స్వామి. 24 గంటలు మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు. అనుక్షణం నన్ను తిడుతున్నాడంటే
ప్రతి క్షణం నన్ను తలుచుకుంటున్నట్టేగా. కానీ వాళ్ళ అమ్మా నాన్నల్ని మీరే చంపారంటున్నాడు స్వామి. కర్మ పరిసమాప్తమయ్యింది, ఆయువు తీరింది, నాలో లీనమైపోయారు. అది విధి. వాడలా అనుకోవడం లేదు స్వామి. అనుకునే రోజులు వస్తాయి స్వామి. మళ్ళీ కారణ జన్ముడు రుద్రాక్ష. అతని కళ్యాణంతో లోక కళ్యాణం ముడిపడి ఉంది. అది నెరవేర్చడానికే వచ్చాను. ఇది దేవరహస్యం రుద్రాక్ష, నీకు మాత్రమే తెలుసు. ఆహా, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. పంతులు, ఏ పంతులు, ఇవాళ నువ్వు ఎక్కడ దాక్కున్నావు వదిలేదు లేదు. సాంబయ్య ఆడెక్కడున్నాడో చూసావా? లేరా, ఇవాళ నువ్వు అయిపోయావు. మళ్ళీ బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మళ్ళీ ఇక నుంచే ఇల్లు నీదే. నువ్వేం కావాలని అడుగు, వండి పెడతా. ఆఖరికి నువ్వు తిన్న కంచం కూడా కడిగి పెడతాను. మళ్ళీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ఓం నమ శివాయ. ఎప్పుడు నా కాళ్ళ మీద పడేవాడు, ఇవాళ నీ కాళ్ళ మీద పడుతున్నాడు. భాషా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చూపించావా? నిజం తెలుసుకున్నాడు. స్వామి, ఇన్నాళ్ళు అజ్ఞానంతో గుళ్ళో ఉండే రాయే కదా అని చీప్ క్వాలిటీ ఫుడ్, కిలో 2 రూపాయల బియ్యం, పామాయిల్తో నైవేద్యం చేసి పెట్టాను. కానీ తండ్రి, సాక్షాత్తు పరమేశ్వరుడని తెలిసిన తర్వాత అన్ని నెంబర్ 1 క్వాలిటీసే స్వామి. ఆరగించండి. భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్నే తిన్నవాణ్ణి, నాకెందుకయ్యా ఇవన్నీ? అలా అనకండి స్వామి. ఈ ప్రసాదాన్ని తమరు ఆరగిస్తుంటే నా కళ్ళారా చూసి తరించాలనుంది. ఈ లోపు ఆ మల్లిగాడు వచ్చాడంటే ఈ మహాప్రసాదాన్ని మందులో నచ్చుకుంటాడు. సాంబయ్య వచ్చాడు ఆ త్రాసుడు. సాంబయ్యో, ఏంటి పంతులు, గుడిలో పెట్టాల్సిన ప్రసాదం అంతా సాంబయ్య ముందెట్టావు? ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు కదా. అంటే దైవం మనుష్య రూపేణ అని మనుష్య రూపంలో నిన్ను కాపాడిన దేవుడే కదయ్యా ఈ సాంబయ్య. నీలో ఈ చేంజ్ నాకు బాగా నచ్చిందిరా. కాని కాని థ్యాంక్స్. మళ్ళీ త్వరగా ఆరగించండి స్వామి, మళ్ళీ వాడొస్తాడు. సాంబయ్య, ఓ పెగ్గేస్తావా? పెగ్గా? ఊరి అప్రాచుడా, కళ్ళు పోతాయి. పంతులు, నాకు తెలియక అడుగుతున్నాను. నిన్నగాక మొన్న వచ్చిన సాంబయ్య కాళ్ళు పట్టుకుని నొక్కుతున్నావు. ఇన్నాళ్ళుగా నీ కొంపలో ఉంటున్నాను, ఎప్పుడైనా నా కాళ్ళు పట్టావా? నీకు తెలిసింది కోడి కాళ్ళు మేక కాళ్లే కదా. ముల్లోకాల్లో ఉన్న మహాపురుషులంతా పూజలు తపస్సులు చేసుకునేది ఈ కాళ్ళ కోసం. సాంబయ్య, నువ్వు నా ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేనేంటో నా కథ ఏంటో నీకు తెలియాలి కదా. చెప్పు. వద్దు స్వామి, వాడి సంగతి నీకు తెలీదు. కథంతా చెప్పి చివర్లో మిమ్మల్ని తిడతాడు, నన్ను కొడతాడు. తప్పెవరదురా? తప్పంటే విధి. విధి ఆడే వింత నాటకం. ఇంత ముందు ఎప్పుడు అడిగినా తప్పు శివుడిదనేవాడు, ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చేయండిరా. నేనేం మాట్లాడదు. ఓం నమ శివాయ. సాంబయ్య, నువ్వు చెప్పు. తప్పు ఆ శివుడిదే. సబాష్. మరి శివుడిని తిట్టాలా వద్దా? తిట్టు, నేను తిడతాను. కొడుకునే నరికి చంపేసిన కసాయి, పరమ కసాయి. పిల్లనిచ్చిన మామనే చంపేసిన దుర్మార్గుడు, మహా దుర్మార్గుడు. నమ్మిన భక్తుల్ని అన్యాయంగా నట్టేయటం ముంచేసిన నయవంచకుడు. ఆ శివుడు నాకు అన్యాయం చేశాడు సాంబయ్య. ఆ శివుడి సంగతి మళ్ళీ ఏమిటా కోలాహలం? ఇవాళ ఫ్రెండ్షిప్ డే సాంబయ్య. ఫ్రెండ్షిప్ గుర్తుగా చేతికో బ్యాండ్ కట్టుకుని గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. మరి నీకెవరు కట్టలేదే? మదర్స్ డే రోజు అమ్ముందా, ఫాదర్స్ డే రోజు నాన్నున్నాడా? కొత్తగా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్ ఉండడానికి నేనున్నానుగా. నిరంతరం నీ హితం కోరేవాణ్ణి, ఎప్పుడూ నీ వెనుక తోడుగా ఉండేవాణ్ణి. నీకు నేను కడతాను. నేనొక్కడిని స్నేహితుడిని అనుకున్నాను, ఇంకొకరు ఉన్నట్టుంది. హాయ్.
హాయ్ అండి. హలో. హాయ్. సాంబయ్య ఎవరూ లేని నాకు నేనున్నానని నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ సాంబయ్య. మహి నమస్కారం అండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మీ మనసులో కోరిక నెరవేరాలని బ్లెస్ చేస్తున్నారు. మా ఓడంతా పాతకాలం మనుషులే. కమాన్. ఓ లోక కళ్యాణార్థమా? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదామని. చాలా థ్యాంక్స్. కుడి చేయి ఇవ్వండి. వస్తానండి. ఏమండి 1 minute. ఇది కట్టిన తర్వాత అలా బలా చెప్పుకోవాలి కదండి మరి. మర్చిపోయా, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. ఓకే, తప్పకుండా వస్తా. ఓకే. जा रे मही जा रे परिमళం యవ్వన పరిమళం రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడమ్మా. ఏదో పీడకలై ఉంటుందమ్మా. పీడకల కాదమ్మా. వెళ్ళి విభూతి తీసుకురా. ఏం లేదమ్మా, భయంకరంగా అంతా నీ భ్రమ. వివాహం వీలైనంత త్వరలో తగిన వరుణ్ణి చూసి మహేశ్వరికి కళ్యాణం జరిపించండి. సమస్యలన్నీ అవే తొలగిపోతాయి. నీ రూపము నీకే జుగుప్స కలిగిస్తోందా అంధక? ఆ కన్యయే కాదు, మానవ మాతృలెవరైనా నీ రూపము చూస్తే అసహించుకోకుండా ఉండలేరు. అటులైన ఆమెను మన అసురమాయతో తస్కరించి మనువాడెదా. తొందరపడకు. ఆ కన్య నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత బలి ఇస్తేనే నీ కోరిక సిద్ధిస్తుంది. కనుక ఆ బాలను నీవు ప్రేమతో లాలించవలే, ఓర్పుతో బుజ్జగించవలే, నేర్పుతో పరిణయమాడవలే. ఆమె నన్ను చూస్తేనే భయంతో బెంబేలెత్తిపోతోంది. అది అసాధ్యం. సాధ్యమే అంధక. ఎలా? ఆ బాలను వివాహమాడదలచిన వాడి శరీరంలో ప్రవేశించు, ఆమెను మెప్పించు, అనుకున్నది తెలివిగా సాధించు. సంపూర్ణ సూర్యగ్రహణం రావడానికి ఇంకా 15 దినములు మాత్రమే ఉంది. ఇవన్నీ కాశీ మజిలీ కథలు నేను నమ్మను అని నువ్వు అనుకున్నా ఆ ఘోరాలు నమ్ముతున్నారుగా. సంపూర్ణ సూర్యగ్రహణం లోపు మహేశ్వరిని చంపి తీరుతామని నీ ముందే శపథం చేశారంటున్నావు. వాళ్ల నుండి నీకిష్టమైన మహిని కాపాడి పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నాకిష్టమే అనుకో, కానీ మహికి నేనంటే ఇష్టం ఉండాలి కదా. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు మళ్ళీ? అక్కడ రాసి ఉంటే పరిస్థితులు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి. మళ్ళీ రండి రండి, కరెక్ట్ గా టైంకి వచ్చారు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మహి ఎలా ఉంది? మహి గురించి మాట్లాడాలనే వచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. ఈయనెక్కడో చూసినట్టుంది. ఏ గుళ్ళోనో చూసింటారు. జరిగిన ప్రమాదాన్ని మహి అస్సలు మర్చిపోలేకపోతోంది. నిద్దట్లో కూడా భయంతో కలవరిస్తోంది. తన ప్రాణాలు కాపాడిన నువ్వే ఎలాగైనా తనకి ధైర్యాన్ని చెప్పాలి. ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే
నువ్వు మాతో పాటు కొద్ది రోజులు మా ఇంట్లో ఉంటావనే ఆశతో వచ్చాను. అరే భయపడకండి, మహి కోసం నేను తప్పకుండా వస్తా. ఆహా, ఇవన్నీ మీ లీలలు. ఆయనే ఇక్కడికి వచ్చేలా చేశారా స్వామి? మల్లితో పాటు మీరు కూడా వెళ్తే. నాకు మాట ఇవ్వు మహాదేవా. తథాస్తు. మాటిచ్చాను, వెళ్ళలేను. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నేను ఇష్టపడే వాళ్ళ కోసం ఏవైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. మహి నానా ఇక నుంచి మళ్ళీ మనతోనే ఉంటాడు. సరే నాన్న, ఇదేనండి మీ రూమ్. అదిరింది. ఇంతకీ చూసిందేయం, ఆడా మగ? మీకు ఎగతాళిగానే ఉంటుంది. అప్పుడు నేనెంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు భయం పోయిందేంటి? మీరొచ్చారుగా. రూమ్ నచ్చిందా? నిజం చెప్పాలంటే ఇదే మా కాలనీలో అయితే నేను ఇంటికెళ్లేసరికి మా గ్రూప్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ వచ్చేసావా అంటూ వాడేసుకుంటా. అందరం ప్రశాంతంగా కూర్చుని పూజ ప్రారంభించి కాస్తంత తీర్థం పుచ్చుకుంటాం. తర్వాత మా ఊళ్ళంతా పురాణ కథలు చెప్తుంటారు. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. మనం మనకు తెలిసిన రామాయణం, భారతం చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇంకేముంది, భజనే. భజన? భజన అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇప్పటి నుంచి ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ మాది బాగా మాసు, మీ వాళ్ళకంత మాసు నచ్చదు. మాదేదో హ్యాపీగా గడిచిపోయే లైఫ్. అయినా ఏం చేస్తాం, ఇక్కడికి రాక తప్పలేదు. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైనా తప్పదు కదా. నేనంటే మీకు అంత ఇష్టమా? చాలా. My beautiful Hyderabad. Wow. मजा रे राहुल, मजा रे। రాహుల్, హౌ ఆర్ యు? హాలీవుడ్ హీరోలో ఉన్నావు. వెల్కమ్. థ్యాంక్ యూ. మహి రాలేదా మోయా? లేదు, అంతా నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఓకే. Go, go.
సారీ రాహుల్, కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా. ఇట్స్ ఓకే మావయ్య, కుక్కలు యజమాని క్షేమాన్ని కోరుకుంటాయి. ఐ లవ్ డాగ్స్. తీసుకెళ్ళండి వాటిని. చిన్న మామేలు. అరే బాబాయ్. వీడిది హ్యాండా ఐరన్ రాడ్డా? రాహుల్ చూసారా, పెద్దలంటే వీడికి ఎంత మర్యాద, ఎంత గౌరవం. చిన్నప్పుడు నన్ను అత్తయ్య అండం చేతగాక తత్తయ్య తత్తయ్య నా వెనకాలే తిరిగేవాడు. ఇప్పుడు చూడండి, పొడ్డు పొడుగు ఎంత ఎత్తెదిగాడు. అందరినీ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. రామలీరా, మన మహి ప్రాణాలు కాపాడాడని చెప్పానే, మళ్ళీ ఇతనే. హలో. తను రాహుల్. హాయ్. రాజేశ్వరి వాళ్ళ అన్న కొడుకు. అమ్మా నాన్న లేరు, అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు. మన మహికి కాబోయే భర్త. పెళ్లి కోసమని పిలిపించాం. నాకు కాబోయే భార్యని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. ఇక మీదట తనని నేను కాపాడుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మహి, బావని గుర్తుపట్టావా? రాహుల్ బావా, నువ్వు చిన్నప్పుడు కలిసి ఆడుకునేవారు కదా. హాయ్ మహి. హాయ్. రాహుల్ ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నువ్వు పుట్టిందే నా కోసం, నేను వచ్చిందే నీ కోసం. ఏంటి మావయ్య, మహి నన్ను గుర్తుపట్టినట్లేదు? ఏం లేదు రాహుల్, నిన్నెప్పుడో చిన్నప్పుడు చూసిందిగా, అందుకే. పెళ్ళనేసరికి మహికి ఎంత సిగ్గు వచ్చేసిందో. నౌ హీజ్ ఓకే. కానీ చిన్న మెదడుకి బలమైన గాయం అవడం వల్ల చూడడం వినడం తప్ప ఆయన నుండి ఏ విధమైన స్పందన ఉండదు. తిరిగి ఆయన మామూలు మనిషి కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేం. 4-5 రోజుల తర్వాత మీరు ఆయన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు. మహి, ఇంట్లో అందరూ నన్ను అదృష్ట జాతకురాలు అంటారు, కానీ అది అబద్ధం. మళ్ళీ నేను నష్ట జాతకురాల్ని. ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం నేనే. ఏంటా ఏడుపు, పిచ్చి పిల్ల? మళ్ళీ రేపు నన్ను గుడికి తీసుకెళ్ళవా? గుడికా? నాన్న పేరిట అర్చన చేయించాలి. ప్లీజ్ మళ్ళీ, నా కోసం. నువ్వు గుడికి వెళ్ళాలి అంతేగా? నీ మనసులో వీడున్నాడా? అవును రాహుల్, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది మళ్ళీనే. ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పే లోపునే నాన్నగారికి ప్రమాదం జరిగింది. దయచేసి నన్ను అర్థం చేసుకో రాహుల్. ఆ కన్య నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత బలి ఇస్తేనే నీ కోరిక సిద్ధిస్తుంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ మలి. మహి అంతా చెప్పింది. మహి సెలెక్షన్ సూపర్. తొందరలోనే మీ పెళ్లి చూసి అమెరికా వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను కూడా మీతో పాటు గుడికి రావచ్చా? దానికే ఉంది, రా.
డ్రైవింగ్ బాగా చేసేవాడు లైఫ్ని కూడా స్మూత్గా డీల్ చేస్తాడంట. మా మహి చాలా లక్కీ గర్ల్. నేను వచ్చిన రోజునే అసలు మీ ఇద్దరి విషయం నాకు చెప్పేస్తుంటే ఆ రోజే మ్యాటర్ క్లోజ్ అయిపోయేది కదా. ఎప్పుడేం జరగాలో అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతోందో నీకు తెలీదురా. బ్రేక్ ఫెయిల్ అయింది. దూకే దూకే, నువ్వు బయటికి దూకే, నేను చెప్తున్నాను. నువ్వు దూకే. సింధుకంధరం సుందరాననం సాంద్రఘోషణం సుఫలం సుకరం అంధవారకం బృందనాయకం ద్వంద్వనాశకం ప్రమదం ప్రథమం అంధకాసురాక్రందకారకం గంధకాకృతిం ఘటనం కఠినం వందితం శివం స్పందితం శుభం వందనం గణం సులభం సుభదం మందమంద సంబంధ దూరగం ఇందు తేజసం విషదం వివిధం వెళ్ళిపో రాహుల్, నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపో. జరిగిన ప్రమాదం గురించి తెలిసిన తర్వాత నీకేమైనా జరుగుండుంటే వద్దు బాబు, వెంటనే వెళ్ళిపో. అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చింది మీ సంతోషాల్లో భాగం పంచుకోవడానికే కాదు, మీ కష్టాల్ని కూడా పంచుకోవడానికి. బాధపడకండి మాయా, బాధపడకండి. ఎవ్వరేం చెప్పినా ఇక్కడి నుంచి వెళ్ళను. మాయన్ని పెళ్లి చేసుకునేది నేనే. మీ కోరిక తీరకుండా వెళ్ళను మావయ్యా, వెళ్ళను. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పగానే వెళ్ళిపోతాననుకున్నారా? నీకిప్పుడు ఒకే ఆప్షన్ ఇస్తున్నాను. మహిని ఇంటిని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఈడెరిపప్లా కనపడుతున్నాడురా నీకు. అసలు ఏమనుకుంటున్నాడురా నా క్యారెక్టర్ గురించి? చూస్తానికి స్మూత్ గా నీట్ గా ఉన్నాన్ని ఓ తెగరచ్చిపోయి డ్రామాలు ఆడేస్తున్నావు. డర్టీ పిక్చర్ చూపిస్తాను రోయ్. చూడు, కదిలిస్తే ఈ కంట్రీలో నా అంత కంత్రి అదవ ఇంకోటి ఉండవు. నేనుండగా మహీని కాదు కదా, మహి ఒంటి మీద చున్నీని కూడా టచ్ చేయలేవు. నువ్వు నాకు ఒకటే ఆప్షన్ ఇచ్చావు, నేను నీకు రెండు ఇస్తున్నా. ఒకటే, తట్టా పుట్టా సత్తుకుని విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపో. రెండు, నువ్వు వెళ్ళలేదనుకో ఎరగొట్టి పార్సల్ చేసి నేనే కొరియర్ చేస్తా. ఓ ఓ ఓ ఓ ఒరే స్వాతిముత్యం, మహి నాది. మహిని పెళ్లి చేసుకునేది కూడా నేనే. ఏ అంట చూసుకునిరా నీకింత ధైర్యం? భయపడుతున్నావా మళ్ళీ? చావు గురించి నేను ఎప్పుడు భయపడలేదు సాంబయ్య. నేను ఆలోచించేదల్లా నా చెల్లి గురించి. నీ నేస్తం నేనున్నానుగా. నీ చెల్లి గురించి ఆందోళన చెందుకో. మహేశ్వరికి ఏ అపాయం కలగకుండా నువ్వు చూసుకో. సంపూర్ణ సూర్యగ్రహణానికి ఇంకా 4 రోజులే ఉంది.
మహేశ్వరా! అందక ఏమి ఈ ఆగమనం, ఎందులక రోదనం? ఇది రోదన కాదు, మత్హృదయావేశ సంజనిత ఆక్రందన. కారణం? నీవే. నేనా? అవును. మహేశ్వరిని మనువాడు నా ప్రయత్నమునకు అడ్డురానని నాకు వరమిచ్చితివి. అవును, నీవు ఏమి కోరితువో అదే నేనిచ్చితిని. అటులైన అట్టి నా ప్రయత్నమున నాకు అడ్డు వచ్చిన ఆ మల్లిని ధర్మ విరుద్ధముగా ఎందులకు కాపాడితివి? భక్తుని కాపాడుకొనుట భగవంతుని ధర్మము. శిరమునే ఖండించి నైవేద్యముగా అర్పించిన ఈ అంధకుని కన్నా భక్తుడా వాడు? నీ భక్తి స్వార్థజనితం, అది లోక వినాశక హేతువు. అతనిది నిస్వార్థ భక్తి, లోక కళ్యాణకారకం. అటులైన నాకిచ్చిన వరమునకు అర్థమేమి? అది వ్యర్థము. నీకు అడ్డురానని వరమిచితిని గాని అతనికి సాయము చేయనని అనలేదు, అటుల నీవు కోరను లేదు. అహో, ఏమి ఈ మాటల గారడి? ఆ మాయావి విష్ణువు వలె నీవును వాక్చతురత చూపి ఈ అంధకాసురుని మోసగించ ప్రయత్నించకు. నీ ఆటలు నా దగ్గర సాగావు. శివా, మరల చెప్పుచుంటిని, నీవిచ్చిన వరము ప్రకారము నా పరిణయ యత్నము నిర్విఘ్నముగా జరుగవలెనన్న ఆ మల్లికి నీ అండ ఉండరాదు. అంధకుడు అన్న పేరు సార్థకం చేసుకున్నావు అందక. నీ స్వయంకృత అపరాధమునకు నన్ను నిందించుచుంటివా? స్వయంకృతాపరాధమా? అవును, నీ కార్యసిద్ధికి ఆటంకమని భావించి ఏ బాలుడనైతే అంత ముందించి తినని నీవు అనుకునుచున్నావో ఆ బాలుడే మళ్ళీ. అసంభవం! వాడిని ఆనాడే అంత ముందించా. అదే నీ అజ్ఞానం.